నేను జగ్గపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ప్రజలందరికీ కూడా ఆర్ఎంకే టీవీ తరఫున దసరా శుభాకాంక్షలు। ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున మరి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాం। ఇవాళ 1వ తారీఖు కావడంతో ప్రజలందరికీ కూడా ఇప్పుడే పెన్షన్లు అందరూ కౌన్సిలర్లు కౌన్సిల్ సభ్యులు మొత్తం ప్రజలందరితో కలిసి వాళ్ళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మరి నాతో పాటు మా కౌన్సిలర్ అయిన 31వ వార్డు గిరిపల్లి వెంకట్రావు గారు మరియు వారి కుమారులు ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది। అద్భుతమైన ప్రజలందరి దగ్గర నుంచి కూడా అద్భుతమైన స్పందన ఉంది। చాలా అద్భుతంగా కౌన్సిలర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నా ఆ సమస్యలు మొత్తం కూడా వన్ బై వన్ అన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్తున్నాము। లైట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ లైట్ ఇష్యూస్ మొత్తం కూడా మ్యాక్సిమం సాల్వ్ అయిపోయినాయి। దీపావళి వరకు కూడా లైట్ ఇష్యూస్ మొత్తం సాల్వ్ అవడంతో పాటు అలానే డంపింగ్ యార్డ్ 40 సంవత్సరాల నుంచి ఏదైతే డంపింగ్ యార్డ్ ఇష్యూ జగ్గబెట్టుకుందో ఆ డంపింగ్ యార్డ్ ఇష్యూని కూడా సాల్వ్ చేయడం కూడా జరిగింది। రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు డంపింగ్ యార్డ్లో ఉన్న లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది। ఇలా అన్ని సమస్యలు వన్ బై వన్ సమస్యలు మొత్తం కూడా తీర్చుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ముందుకెళ్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం। థ్యాంక్ యూ। వార్డు కౌన్సిలర్ని మరి వార్డులో సమస్యలు కూడా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం। వార్డులో జెండా కానీ మరి వార్డులో రోడ్లు కానీ అన్ని సమస్యలు చంద్రబాబు గారు సూపర్ 6 ఇస్తున్నారు। సూపర్ 6 కూడా అన్నీ నెరవేర్చారు ఇప్పటికి। ఇంకా రేపు ఆటో వల్ల కూడా మరి డబ్బులు అయిపోతున్నారు బాబు గారు 75 సంవత్సరాల వయసులో కూడా రేయం మగుల్లో 4 గంటలు 5 గంటలు రెస్ట్ తీసుకొని మొత్తం పని చేసుకుంటూ పోతున్నారు। అలాగే మా వార్డుకి జగ్గపేట టౌన్కి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరి రంగాపురం రాఘవేంద్ర చైర్మన్ గారు వాళ్ళు కూడా వార్డులో సమస్యలు జగ్గపేట కానీ మా 31వ వార్డు కానీ వార్డులో సమస్యలు కూడా అన్నీ ఒకదాని ఒకటి తీరుతున్నారు। మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి। అలాగే మా వార్డులో 31వ వార్డులో జెండా ప్లాగ్ నిర్మించడం జరిగింది। అది కూడా ఇంకొక 2 నెలల్లో మొత్తం శుభ్రంగా కంప్లీట్ చేసుకోబోతున్నాం। మరి జగ్గయ్యపేట మరి ఎమ్మెల్యే గారికి కానీ మరి చంద్రబాబు గారికి కానీ లేదు మరి మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర గారికి కానీ మరి 31వ వార్డు ప్రజలకు కానీ జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు కానీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। నేను 2024లో నారా చంద్రబాబు నాయుడు అఖండ విజయం మెజార్టీతో గెలుపొంది కూటాన్ని తయారు చేసుకోవడం జరిగింది। ఆ జరిగిన దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాళ్ళకి అన్నం పెట్టడం జరుగుతుంది। అదేవిధంగా గ్యాస్ బండలు మహిళలకి 3 సిలిండర్లు ఇచ్చి వారి కష్టాలను తీర్చారు। ఆ తర్వాత అన్నదాత సుఖీభవ మరి వాటిని కూడా ఒక విడత వేయడం జరిగింది కేంద్ర గవర్నమెంట్తో కలిపి। అదేవిధంగా మళ్ళీ ఆటో వాళ్ళకు కూడా రేపు 15,000 లెక్క అయిపోతా ఉన్నారు। అదేవిధంగా మహిళలకి మరి ఫ్రీ బస్సులు పెట్టి ఎంతో సంకల్పాన్ని ఇచ్చి కష్టాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పాలా మరీ ప్రజల తరఫున చెప్పేసి నేను సెలవు తీసుకుంటున్నాను। అవకాశం ఇచ్చిన పెద్దలకి